హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము బైక్ తీసుకోవడానికి అయితే వచ్చాము. అయితే ఇక్కడ పల్సర్ షోరూమ్కి వచ్చాము. ఇక్కడ చూస్తున్నారు కదా, బైక్స్ చాలా రకాల బైక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, చాలా రకాల అయితే బైక్స్ అయితే ఉన్నాయి. అయితే మనం సెలెక్ట్ చేసిన బైక్ 150 పల్సర్ 150 ఒకటి అండ్ పల్సర్ 125cc ఒకటి, రెండు బైక్లు అయితే మనం ఈరోజు తీసుకోబోతున్నాం విత్ నెట్ క్యాష్ అన్నమాట. ఇదొక బైక్, ఇది 125 పల్సర్ 125 ఆల్రెడీ ఫిట్ అయిపోతుంది. ఇది 150, రెండు వాషింగ్ చేసి బయటకి ఇస్తాడు, అందుకే వాష్ చేస్తున్నారు. ఇది 150cc, ఇది చూస్తున్నారు కదా, ఇది కూడా వాషింగ్ అయితే వచ్చేస్తుంది. ఆయన వాష్ చేసి బయట చూస్తున్నారు కదా, వాటర్ వాషింగ్ అయితే చేస్తున్నారు. ఎందుకంటే కొత్త బండ్లు కాబట్టి జస్ట్ అక్కడ పైన రోడ్ పైన డస్ట్ అంతా పడతాయి కదా, దానికోసం అయితే వాళ్ళు నీట్గా కడిగిచ్చేస్తున్నారు. దాంతోపాటు రెండు బైక్లకు రెండు హెల్మెట్లు అయితే ఇచ్చారు. బైక్ల పైన కాపాడడానికి రెండు పైన అవి షీట్స్ కూడా ఇచ్చారు. అండ్ బైక్ అయితే డెలివరీకి ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. పెద్ద కీ ఉంది కదా, ఆ కీ ఇచ్చాడు. బైక్ అయితే బయట తీస్తున్నాను. బైక్ బయట తీసుకొని రాగానే రెండు బైక్లను అయితే పూజ చేయడానికి అయితే ఇక్కడ తునికి నల్లపోచమ్మ టెంపుల్ అని ఉంటుంది. నర్సాపూర్ నుంచి ఒక 10-11 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్దామని మేము అప్పుడే ప్లాన్ వేసుకున్నాము. అయితే రెండు బండ్లు ఫస్ట్ బయటకైతే తీసుకున్నాము. తీసుకొచ్చి అక్కడ నర్సాపూర్లో ఆ పూలదండ అవి తీసుకొని టెంపుల్కి అయితే వెళ్ళమన్నాము. వెనకాల మేము కార్లో వెళ్ళాము టెంపుల్కి. వాళ్ళకన్నా ముందే టెంపుల్కి అయితే వచ్చేస్తున్నాము. ఈ టెంపుల్ ఇదే నల్లపోచమ్మ టెంపుల్. మేము వెళ్ళగానే వీళ్ళు కూడా బైక్స్ పైన వచ్చేసారు టెంపుల్కి. ఆ బైక్లు అయితే ఇక్కడ ముందు టెంపుల్ ముందు పెట్టమన్నాడు పంతులు. అయితే చూస్తున్నారా, లోపలికి వచ్చి ఫస్ట్ అమ్మవారి పూజ అయితే చేపిస్తున్నాము. హారతి, అది అమ్మవారికి పూజ చేస్తున్న పంతులు గారు అయితే హారతి ఇస్తున్నారు కదా. ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఇది ప్రతి ఇయర్ జాతర కూడా జరుగుతుంది ఇక్కడ. ఇక ప్రతి సండే గురువారం అయితే ఫుల్ రష్ అయితే ఉంటుంది టెంపుల్ దగ్గర. ఇక్కడ అసలు జాతర అంటే ఇక మామూలుగా ఉండదు. సండే రోజు కానీ ఇక్కడ పక్కనే ఏడుపాయల టెంపుల్ ఉంది కదా, ఇక్కడ నుంచి అందరూ హైదరాబాద్ నుంచి అయితే ఇక్కడికి వచ్చి అయితే వెళ్తుంటారు అన్నమాట. చాలా ఫేమస్ అన్నమాట. చూస్తున్నారు కదా, పూజ అయితే కంప్లీట్ అవుతుంది. కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చిండు. బండ్లకు స్వీట్ కూడా పెట్టాడు. చూస్తున్నారు కదా, స్వీట్ పెట్టి దండలు అయితే వేసేసాం, కుంకుమ పోసి. అయితే బండ్లు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయమన్నాడు. అందుకోసం బండ్లు అయితే రెండు బళ్ళు తీసుకొని మావాడు ఇంకా రాకేష్ ఇద్దరు గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయడానికి అయితే వెళ్తున్నారు. చూస్తున్నారు, ఒక 5 చుట్లు తిరగమన్నాడు పంతులు. వీళ్ళు ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకొని అయితే మేము మళ్ళీ రిటర్న్ అయ్యాము ఇంటికి. నేనే డ్రైవ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది కమాన్. అండ్ డైరెక్ట్గా ఇంటికే వచ్చేసాము. ఇంటి దగ్గరికి వచ్చి అందరం ఒక దగ్గర కూర్చొని అయితే కూల్ డ్రింక్ థమ్స్ అప్ తీసుకొచ్చి అందరం కూల్గా తాగేసాం మనం.